శివతో పాటు శివ ఇంటికి వెళ్ళిన స్వర. పలికే బంగారమైన సీరియల్ జూలై 18వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. స్వర బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే శివ అమ్మ అని పిలుస్తాడు. ఒక్కసారిగా స్వర చాలా ఎమోషనల్ అయిపోతుంది. శివ దగ్గరికి వచ్చి, అమ్మ, నేను ఆవేశపడ్డానో తొందరపడ్డానో తెలీదు, కానీ నేను నీకన్నా చాలా ఎక్కువ బాధపడ్డానమ్మా. నిన్ను అమ్మాయి మేడం అని పిలిస్తే నువ్వెంత బాధపడ్డావో అంతకన్నా ఎక్కువే నేను బాధపడ్డానని శివ చెప్తూ ఉంటాడు. నువ్వు బాధపడుతున్నావు కాబట్టే నీ దగ్గరికి నేను వచ్చాను, అది నీకు అర్థం కావట్లేదు అంటాడు శివ. మన ఇంటికి వెళ్ళిపోదాం పద అంటాడు. అయితే స్వర మాత్రం ఆలోచనలో పడుతుంది. ఇకప్పుడే సత్యమ్మ దగ్గరకు వచ్చి, అసలు శివయ్య ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు, చాలా మంచి మనసు ఉన్నవాడు. శివయ్యకు అంత మంచి బుద్ధులు వచ్చాయంటే అది మీ వల్లే అంటుంది సత్యమ్మ. మీ రక్తంలోనే అది ఉంది, మీ కొడుకే కదా అని సత్యమ్మ అంటుంది. వెళ్దాం రండి అని అష్టలక్ష్మి, హాసిని అందరూ పిలుస్తారు. మా పిల్లలకు మీ గురించి మేం చెప్పడం కాదు, మీరే మా గురించి మా పిల్లలకు మీరు చెప్పాలని స్వరతో హాసిని అంటుంది. నన్ను ఇంకెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమనవు కదా బాబీ అని స్వర శివని అడుగుతుంది. ఇక వెంటనే శివని పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంతకీ జానకి రాలేదేంటి? జానకికి గొప్ప సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను అంటుంది స్వర. అష్టలక్ష్మి నవ్వుతుంది. గొప్పింటోళ్ళు ఎలా ఉంటారో అర్థమైందిగా, గొప్పింటి సంబంధం తెస్తాననేసరికి నవ్వొచ్చింది అంటుంది అష్టలక్ష్మి. ఇకప్పుడు స్వర అష్టలక్ష్మి దగ్గరకు వెళ్ళి, డబ్బులు ఉండడం నా తప్పు కాదు, డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, మీకు ఎదురైన పరిస్థితుల వల్ల మీరు అలా ఆలోచిస్తున్నారు అంటుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి తను కట్టుకున్న చీర నగలు అన్నీ తీసేసి ఒక సాధారణమైన చీర కట్టుకుని మామూలు మహిళలాగా బట్టలు తీసుకుని బయటికి వస్తుంది. నువ్వు ఇలా వచ్చేవేంటి? నువ్వు మహాలక్ష్మిలా ఎంతలా ఉండేదానివి అని శివ అంటూ ఉంటే, నీ పేదరికం చూసి సందీప్ ఎన్ని మాటలన్నాడో నాకు తెలుసు. ఇప్పుడు నీతో ధనవంతురాలైన స్వర రావట్లేదు, మీ అమ్మ వస్తుందిరా. గోడలకు రంగులు వేసుకునే కొడుకు ఇంటికి తన తల్లి వస్తుంది అంటుంది స్వర. మరో సీన్లో జానకి గంగాధర్తో మాట్లాడుతూ, జైల్లో సందీప్ని కలిశాను అంటుంది. అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చు కదా అంటాడు. నా మనసు బాగోక దిగులుగా అనిపించి వెళ్ళాను. తనకి బెయిల్ వస్తుందంటారా? తను ఎవరో లాయర్తో మాట్లాడుతున్నాడని ఆ లాయర్ పేరు చెప్తుంది. ఏంటి పాడ్య అని ఏదో లాయర్ అన్నావు కదా, ఆయన చాలా మంచి లాయర్ అని గంగాధర్ అంటాడు. కేసు తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంటాడు. ఆ సందీప్ ఎట్టి పరిస్థితుల్లోని బయటికి రాకూడదు, కనీసం సంవత్సరమైన శిక్ష అనుభవించాలి. నేను సవాల్ కూడా విసిరి వచ్చాను, మీరే ఏదో ఒకటి చేయాలి అంటుంది జానకి. ఈలోపే శివకి హాసినికి పెళ్లి చేసేస్తే ఇక మన జోలికి కూడా రాడు అంటుంది జానకి. అలా నువ్వెలా అనుకుంటున్నావు అని గంగాధర్ అంటాడు. మీరన్నది నిజమే కావచ్చు, కానీ వాళ్ళిద్దరికీ పాప బాబో ఎవరో ఒకరు పుడితే ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చుగా అని జానకి అంటే, నువ్వన్నది కూడా నిజమే కావచ్చు, అర్జెంటుగా శివ హాసినిల పెళ్లి చేద్దామని గంగాధర్ అంటాడు. ఇక మనసులో అందరూ నీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. తన కూతుర్ని తలుచుకుంటూ, నా కూతురు ఇలాగే పెరుగుంటుంది కదా, జానకిలాగా ధైర్యంగా పెరిగితే ఎంత బాగుంటుందో కదా అని మనసులో అనుకుంటాడు. సరే నువ్వెంటికి వెళ్ళు, ఇంకోసారి నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేయొద్దు అంటాడు. జైల్లో ఏం పేరు రాయించావు అని అడిగితే, జానకి అని రాయించాను అంటుంది. ఇంకెప్పుడు ఆ పేరు రాయించొద్దు అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. మరో సీన్లో సందీప్ నవ్వుతూ ఉంటాడు. జానకి వచ్చి నన్ను బెదిరించి వెళ్ళడం ఏంటి? మొన్నటి వరకు జానకిని నేను బెదిరించాను, అప్పుడే తన్ని చంపేయాల్సింది వదిలేసి తప్పు చేశాను అనుకుంటాడు. పైగా నాకు ఛాలెంజ్ కూడా చేసి వెళ్ళింది కదా అనుకుని నవ్వుకుంటాడు. ఇకప్పుడే సహదేవ్ వస్తాడు. ఇంతకీ ఆ లాయర్తో మన పని అవుతుందా అని సహదేవ్ని సందీప్ అడిగితే, ఖచ్చితంగా అవుతుంది, అతను చాలా ఫేమస్ అంటాడు సహదేవ్. నువ్వు నాకు నమ్మిన బంటువి, కష్టాల్లో తోడున్నావు, నువ్వే నిజమైన ఫ్రెండ్ అని సహదేవ్తో సందీప్ అంటాడు. మరో సీన్లో హాసిని శివతో మాట్లాడుతూ, మనం జానకిని వెతకడానికి వెళ్తే జానకిని ఇదే హాస్పిటల్లో ఎలా దాచిపెట్టారో అసలు మనం కనిపెట్టలేకపోయాం ముందు అని తన గురించే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శివ స్వరని తలుచుకుంటూ, అమ్మకి సందీప్ని చూడాలనిపిస్తుందేమో కదా, నీకు కానీ నాకు కానీ చెప్పడానికి అమ్మ ఇబ్బంది పడుతుందేమో అని అంటాడు. ఆవిడికి లేని ఆలోచనలు నువ్వు కల్పించొద్దు, ఆవిడని కనుక సందీప్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే మళ్ళీ కథ మొదలుకొస్తుంది. సందీప్ కొత్త నాటకాలు మొదలు పెడతాడు.
ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు, ప్రశాంతంగా బ్రతుకుదాం, పెళ్లి చేసుకుందాం, 2 పిల్లల్ని కని హ్యాపీగా ఉందామని హాసిని అంటుంది. అప్పుడే పెళ్ళా అని శివ అంటే, ఇంకా 10 ఏళ్ళకి చేసుకుందామా, ఈలోపు సందీప్ వచ్చి నా మెడలో తాళి కడితే నువ్వు దేవదాస్ అయిపోతావు అని హాసిని అంటుంది. ఇక శివకి కోపం వచ్చేస్తుంది. ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలీదా అంటాడు. ఎందుకు అలా కోపగించుకున్నావు, ఊరికినే అన్నానని హాసిని అంటే, ఇదేమీ నిజమైన కోపం కాదు, అయినా పైన తదాస్తు దేవతలుంటారు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అంటాడు శివ. సరే, నాకు పెళ్ళయ్యాక కోరికల లిస్టు చాలా ఉంది, నువ్వే తీర్చాలి అంటుంది హాసిని. సరే అంటాడు శివ. అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరో సీన్లో స్వర వంట చేస్తూ ఉంటే దగ్గరికి సత్యం వస్తుంది. మీరు మా ఇంట్లో వంట చేయడం ఏంటి అంటుంది. మీరు కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని మీకేం కావాలో లిస్టు చెప్పండి, నేను చేసి పెడతాను అంటుంది సత్యమ్మ. ఇప్పుడు నేను డీసీపీ అమ్మని కాదు అంటుంది స్వర. నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానని సత్యమ్మ అంటే నేను మీ ఇంట్లో పని మనిషిని అనుకో అంటుంది స్వర. మీకు దండం పెడతాను, అలా అనొద్దు, మీరు శివయ్య కన్న తల్లి అంటుంది సత్యమ్మ. నేను కన్నాను, నువ్వే గొప్పగా పెంచావు, నేను నీ రుణం ఎలా తీర్చుకోగలను అని స్వర అంటుంది. మీరు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు, నేను వంట చేస్తాను, పక్కకు జరగండి అని అంటూ ఉంటే, ఈరోజు నా చేతితో నేనే వంట చేస్తాను, ఆ వంట శివ తింటే నాకు అదే తృప్తి అంటుంది స్వర. ఇక అప్పుడే అష్టలక్ష్మి దగ్గరికి వచ్చి, మేడం మీరు వంట చేస్తారా అంటుంది. పెద్దమ్మ అనమన్నాను కదా, మళ్ళీ మేడం అంటావేంటి అని స్వర అంటే, సరే పెద్దమ్మ, నీకు వంట వండడం కూడా వచ్చా అంటుంది అష్టలక్ష్మి. ఏం బాగానే చేస్తాను అంటుంది స్వర. వంకాయ కూర వండుతారా అని అంటే, ఎందుకు వండను అంటుంది. అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు. ఇక సాయంత్రం బయటికి వెళ్దాం అని స్వర అంటే, చూద్దాంలే, నా వంకాయ కూర నువ్వు తిన్నాక నీ పరిస్థితి చూస్తాంగా, అప్పుడు ఎలా ఉంటుందో చూసి వెళ్దామని స్వర అంటూ ఉంటే ఇక అందరూ నవ్వుతారు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.